హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆటోమోటివ్ వ్లాగ్స్. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెహికల్ వచ్చేసి అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ ఎక్సెల్ న్యూ వేరియంట్ అండి. ఇది 2025 మోడల్, జనవరి రిలీజ్ మంత్. సో ఓల్డ్ అశోక్ లేలాండ్తో పోల్చుకుంటే మనకి ఇది చాలా వేరియేషన్స్ వచ్చాయి. లైక్ ఫ్రంట్ ప్రొఫైల్ మీరు చూస్తుంటే ఫ్రంట్ బ్లాక్ గ్రిల్ ఏదైతే ఉందో మనకు అది 2024లో అది కొంచెం లైక్ ప్లాస్టిక్ బ్లాక్ అశోక్ లేలాండ్ అనే లోగోతో వచ్చేది. ఇప్పుడు మనకు వచ్చేసి లైక్ ప్లెయిన్ లైక్ ఫ్రంట్ స్టీల్తోనే లైక్ అశోక్ లేలాండ్ అనే బ్యాడ్జింగ్ అనేది మనకు వచ్చింది ఫ్రంట్లో చూస్తే. సో సైడ్లో చూస్తే మనకు దోస్త్ ప్లస్ ఎక్సెల్. సో లైక్ ఇది మనకి ఇది ఏంటంటే ప్లస్ ఎక్సెల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది అన్నట్టు. అట్లా లైక్ 2024 మోడల్తో పోల్చుకుంటే ఇది బాడీ లెంత్ అనేది 9.2, ఇప్పుడు ఇది పెరిగింది అన్నట్టు. 8.7 నుంచి 9.2కి పెరిగింది ఇది. సో మనం సైడ్ ప్రొఫైల్ ఈ విధంగా చూసుకోవచ్చు మనం. అలాగే మనకిది టైర్ సైజ్ చూసుకుంటే టైర్ సైజ్ కూడా సేమ్ ప్రొఫైల్, డీజిల్ ట్యాంక్ చూసుకున్నా కూడా సేమ్ అంతే ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఈ శశి చూసుకుంటే ఇది ఇప్పుడు లెంత్ ఏదైతే పెరిగిందో 9.2కి సేమ్ అదేవిధంగా మనకు శశి అనేది ప్రీవియస్ వెహికల్తో పోల్చుకుంటే ఇది మనకు లెంత్ కూడా పెరిగింది. శశి లెంత్ అనేది పెరిగింది. లైక్ ఇప్పుడు మనకు బాడీ ఎంతైతే 9.2 లెంత్ ఉందో సేమ్ అక్కడి వరకే మనకు శశి అనేది పెరిగింది దీనికి ఇప్పుడు న్యూ వేరియంట్కి వచ్చేసి. సో ఇది మనకు చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శశి ప్రీవియస్ దాంతో 8.7కి అయినా కూడా మనకు శశి అనేది కొంచెం తక్కువ వచ్చేది. ఇప్పుడు ఇది 9.2 లెంత్కి శశి అనేది యాస్టీస్గా వచ్చేస్తుంది మనకు. టైర్ ప్రొఫైల్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో మనం ఇక్కడ కమాన్ కట్లలో చూసుకుంటే వీళ్ళైతే 4 లీవ్స్ ఇచ్చారు. సో మనమైతే ఒకటి పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనము ఇది ఇప్పుడు లెంత్ అయినా పెరిగింది, మనకు టన్నేజ్ అయినా కూడా మనకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఒకటి అట్లా కమన్ కట్ట వేసుకుంటే మనకు చాలా సరిపోద్దండి. నియర్లీ 3 to 4 tons అయినా అట్లా లాగేస్తుంది బండి. సో బ్యాక్ ప్రొఫైల్ మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. లైక్ వెనకాల చూసుకుంటే 3 సెన్సార్స్ ఇచ్చారు మనకు. అలాగే ఒక మనకు ఎక్స్ట్రా వీల్ ఇచ్చారు. సో అది సెన్సార్స్ అండి అవి. కింద చూసుకుంటే మనకు స్టెప్ని ఇట్లా ఇచ్చారు వాళ్ళు. సేమ్ మనకు లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే ఇచ్చారో మనకి ఈ ఇయర్ కూడా అలానే ఇచ్చారు. సో ఇది అండి ఇది. సో మనం ఇక్కడ సైడ్ ప్రొఫైల్, బాడీ లెంత్ ఈ విధంగా చూసుకోవచ్చు. సేమ్ ఎక్సైడ్ బ్యాటరీ ఇచ్చారు ఇక్కడ కూడా. సో ఇది ఫేస్ 2 వెహికల్ అనేది ఇప్పుడు చాలా బాగుందండి. ఫేస్ 1తో పోల్చుకుంటే మనకి ఇప్పుడు ఫేస్ 2 వెహికల్ ఏదైతే వచ్చిందో చాలా చేంజ్ వచ్చింది వెహికల్ అయితే. అంటే లైక్ ప్రీవియస్ 2024లోనే రిలీజ్ అయింది అనుకోండి, కాకపోతే ఇది బాగుంది అన్నట్టు. అట్లా మనకి ఏ ఇష్యూస్ ఏం లేవు బాడీలో, అంటే లైక్ ఎలక్ట్రికల్ పరంగా మనకి ఇష్యూస్ ఏం లేవు అన్నట్టు. అట్లా ఇది ఫ్రంట్ క్యాబిన్ వ్యూ అండి, చూసుకోవచ్చు మనం. ఇక్కడ అశోక్ లేలాండ్ బ్యాడ్జింగ్ ఇక్కడ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లైక్ ఎక్కడెక్కడ ఏరియాస్లో ఉన్నాయి అనేది అట్లా. సో సైడ్ ఈ స్టిక్కర్స్ మనకి ఏవి ఓకే అయితే అవన్నీ అట్లా వేస్తూ ఉంటారు. లైక్ 5 years వారంటీతో వస్తుంది ఇది. 5 years or 2 years వారంటీ. సో ఇక్కడ చూసుకుంటే మనకు దోస్త్ ప్లస్ ఎక్సెల్ ఎల్ఎస్ అనే బ్యాడ్జింగ్ వచ్చింది. సో ఇప్పుడు మనం క్యాబిన్లోకి ఎంటర్ అయితే సేమ్ యాస్టీస్ మనకు సైడ్ డోర్ ఏదైతే ఉందో సేమ్ మనకు పవర్ విండోస్ ఏం లేవు, కాకపోతే అది మాన్యువల్ విండో అనేది మనమే పైన కనుక్కోవాలి.
మిర్రర్ని. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఫ్రంట్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో చాలా రిఫ్రెష్లో వచ్చింది, చాలా బాగుంది లుక్ అనేది. ఎందుకంటే ప్రీవియస్ 2024 మోడల్ చూసుకుంటే మనకు డాష్ బోర్డ్ అనేది అంటే లైక్ ఇప్పుడు మనం ఏమన్నా లైక్ ఇప్పుడు వినాయకుని బొమ్మ ఇట్లా పెట్టుకోవాలన్నా కూడా ఫ్రంట్ డాష్ బోర్డ్ మీద ఇప్పుడు పెట్టుకోవచ్చు మంచిగా మనము. మళ్ళీ ఇక స్టోరేజ్ పరంగా కూడా కింద ఒకటి అట్లా స్టోరేజ్ జాగ్ కూడా ఎక్స్ట్రాగా వచ్చింది. అది ఇది ఇక్కడ హ్యాండ్ బ్రేక్, అది వెనకాల అది కూలెంట్ బాక్స్, టూల్ కిట్, జాకీ ఇచ్చారు. అదైతే సరిపోదు, మనకైతే హైడ్రాలిక్ మళ్ళీ తీసుకోవాలి మనం ఖచ్చితంగా జాకీ అనేది. సో ఇది మనకు రిఫ్లెక్టర్, 12 వోల్ట్ ఛార్జర్ కూడా ఇచ్చారు అక్కడ. సో ఇది మనకు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది మనకి ఇది. స్టీరింగ్ కవర్, మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్ మనం తీసుకోవచ్చండి మనం. కాకపోతే మేము లైక్ మధ్యలో సీట్ అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే అది ఫిక్స్డ్ ఏమి ఇవ్వలేదు మనకు. సో ఫిక్స్డ్గా అట్లా ఏమైనా ఇచ్చుంటే మనం తీసుకుందాం, కానీ అంటే మాకు అంతా యూజ్ అనిపించలేదు. సో ఇది సైడ్ హ్యాండిల్. సో ఫ్రంట్ లోపల డాష్ బోర్డ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ దాంతో పోల్చుకుంటే ఇది చాలా బాగుందండి. అంటే పర్సనల్గా నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది లోపల క్యాబిన్ అయితే. సో ఓవరాల్గా చూసుకుంటేనైతే పాత దానితో పోల్చుకుంటే మనకి ఇప్పుడు ఈ ఇయర్లో తీసుకుంటే ఏం లాభం అంటే మనకు లైక్ పాత ఇయర్ దాంతో పోల్చుకుంటే ఇప్పుడు 15,000 ఎక్స్ట్రా మనకు ఆ కాస్ట్ అనేది పెరిగినా కూడా మనకు బాడీ లెంత్ అనేది 8.7 నుంచి 9.2 వచ్చింది. అదొక చాలా బెస్ట్ ప్లస్ పాయింట్ అనేది మనకు అనేది అది అట్లా. సో ఇదే అండి, ఇది అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ ఎక్సెల్ వెహికల్ ఓవరాల్ వ్యూ అండి ఇది. సో చూసుకోవచ్చు ఇది సైడ్ ప్రొఫైల్ ఇది. మనకు కీ అనేది ఈ విధంగా ఉంటుందండి, సేమ్ లాస్ట్ ఇయర్ లానే ఉంటుంది కీ అయితే కూడా. 2 కీస్ వచ్చేసి ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు, షోరూమ్ వాళ్ళు. క్లస్టర్లో చూస్తే కూడా క్లస్టర్లో చేంజెస్ ఏం లేవు, కాకపోతే ఫ్రంట్ డాష్ బోర్డ్లోనే మనకు చేంజెస్ అనేది వచ్చాయి. మనకు స్టీరింగ్ కూడా సేమ్ యాస్టేజ్ ఉంది మనకు. మొబైల్ హోల్డర్, సో ఇప్పుడు మనం చూసుకుంటే వెహికల్ రైడ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందండి. పికప్ అయినా ఏదైనా అసలు ఏమాత్రం ల్యాగ్ అనేది అట్లా ఉంటుంది ఏమి ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది చాలా పెద్ద వెహికల్,
సో 1500 నియర్లీ 1500 సీసీ ఇది వెహికల్ ఇది. సో మనకు పికప్లో ఎలాంటి ల్యాగ్ అన్నట్టు అట్లా ఏమి అనిపించదు మనకైతే. మనము హెవీ లోడ్ వేసినా కూడా నియర్లీ 3 to 4 అట్లా వేసినా కూడా మనకు ఎలాంటి ల్యాగ్ అన్నట్టు అట్లాంటిది ఏమి ఉండదు. వన్స్ పికప్ అందుకుందంటే కథం వెంటనే వెళ్ళిపోతూనే ఉంటుంది ఎంత లోడ్ అయినా కూడా. కాకపోతే మనం యావరేజ్గా మనం 3 నియర్లీ అట్లా 3+ అట్లా వేసుకుంటే మనకు బెస్ట్ అన్నట్టు అట్లా. రైడ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి వెహికల్ అయితే. సో ఇప్పుడు మనం అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ ఎక్సెల్ వెహికల్ మనం డ్రైవ్ చేస్తున్నాం. మనం రైడ్ క్వాలిటీ వచ్చేసి అయితే చాలా బాగుందండి. స్టీరింగ్ రెస్పాన్స్ కూడా, స్టీరింగ్ అయినా గేర్స్ రెస్పాన్స్ అయినా చాలా బాగుందండి వెహికల్ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఓవర్వ్యూ ఫర్ అశోక్ లేలాండ్ దోస్త్ ప్లస్ ఎక్సెల్. ఎవరైతే ఈ వెహికల్ తీసుకుంటారనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ సజెషన్ అండి. నాకైతే ఇది వెహికల్ అయితే చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి వెహికల్ వచ్చేసి మనకు. ఓకేనా? యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటోమోటివ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ.